ఏ పిల్ల చంద్రముఖి, చంద్రముఖి ఎవరు చూడలేదు. పద్ధతి ప్రకారం ఒక అడుగు కంకర రాళ్ళు, 6 అడుగు పొడి జల్లి, 2 అంగుళాలు తారు వేయాల. రోడ్డు రాళ్ళని 5 సార్లు తిప్పాలా. వేసిన రోడ్డు 5 సంవత్సరాలు ఉండాలా. వానాగేనా వచ్చి ఎక్కడైనా రోడ్డు బొక్కడింది అనుకోండి, మీకు బొక్కడిపోద్ది. ఇది మా పురుషోత్తం గవర్నమెంట్, జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే పబ్లిక్. చూశారు కదండి మన పరిస్థితి. ఎవడెవడో బెదిరిస్తున్నాడు. గన్నేరు చెట్టుకి తుమ్మెదా, సిరిమల్లె పూసింది తుమ్మెదా, ఆ వాసనొచ్చింది తుమ్మెదా, మనసంత నిండింది తుమ్మెదా, మనసంత నిండింది తుమ్మెదా. 5 మూడు మంచి జాతి మల్లెలేవమ్మా. మా పురుషోత్తమం వచ్చిన తర్వాత జాతులన్నీ మాయమైపోయినాయి. ఒట్టు మల్లెలు కావాలంటే అడుగు ఇస్తాను. సరే ఇవ్వు. అయ్యో ఏమ్మా, డబ్బులు తీసుకురాలేదు, ఈసారి వచ్చేప్పుడు ఇస్తాను, పర్వాలేదా? ఏమయ్యా, ఈ రోజుల్లో తెలిసిన వాళ్ళే మోసం చేస్తున్నారు. నీ ముఖం చూస్తే తెలియని ముఖంలా ఉందే. తెలిసిన మొహమేనమ్మా. అయ్యో, ముఖ్యమంత్రి. గట్టిగా అరవద్దమ్మా, నేను ఒక సొంత పని మీద వచ్చాను. దయచేసి ఎవరితోనో చెప్పక. సార్, అతను పోతులూరుకు వచ్చాడు. మారువేషంలో వచ్చాడు. పసుపు చొక్క, తెల్ల పంచె వేసుకున్నాడు. నువ్వు అతను వాచ్ చేస్తూ ఉండు, నేను వెంటనే వస్తాను. తీసుకోండి బాబు. అయ్యో, ఈ సమయంలో ఫోటో తీయడానికి ఎవరు లేరే. బాబు, ఇందులో తమరు సంతకం పెట్టండి బాబు. అనసున్న మహారాజు తుమ్మెదా, మహిళన వెలిసాడు తుమ్మెదా, మమ్మేల వచ్చాడు తుమ్మెదా, మా దేవుడో యమ్మ తుమ్మెదా, మా దేవుడో యమ్మ తుమ్మెదా. ఆదివారం వస్తానని చెప్తే రావాలి. ఊళ్ళో వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకుంటావు. ఇల్లాలి కదా అని మోసం చేస్తావా? ఏం మనిషివి నువ్వు? ఏమో, ఇంట్లో ఎవరు? ఎవరు లేరు. మరి మాట్లాడింది ఎవరు? పిశాచా? ఎవరు నువ్వు? సరాసరి ఇంట్లోకి వచ్చావు. ఏం కావాలి? సరాసరి సరసమట్టడానికే వచ్చాను. ఏంటయ్యా అడ్డగోలుగా మాట్లాడుతున్నా? అడ్డగోలుగానే ఏదో చేద్దామని నా ఉద్దేశం. ఏం చేస్తావు? పెదాలను జుర్రి, మెడ కింద కురికి, నడు మీద గిచ్చి ఓ చిన్న రేప్ చేద్దామని అంతే. చేసుకో. ఓసి దుర్మార్గురాలా, ద్రోహం. తలపాగా కడితే తెలుసుకోలేననుకున్నావా? తీరా. ఏంటి వేషం? చంద్రముఖి, ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని కాను. ఏ ఫైల్స్ లేవు, చుట్టూ పోలీసులు లేరు, ఏ సైరను లేదు. ఒక సాధారణ మనిషిని, నీ ప్రేమికుణ్ణి. ఈ రోజంతా నేను నీవాణ్ణి. నన్నేం చేయమంటావు? నీకోసం ఏమైనా చేస్తాను. నాకిప్పుడు ఆకలేస్తాం చంద్రముఖి. అయ్యో, నీ కడుపు బంగారం గాను. నువ్వు రాలేదని తీసుకొచ్చిన కోడిని కూడా వద్దనేశాను. చద్దనమే ఉంది. అది చాలు. నంచుకోవడానికి ఏమీ లేదే. నంచుకోవడానికి నీ బొళ్ళుంది, కొరకడానికి నీ వేళ్ళున్నాయి, అవి చాలా. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను చంద్రముఖి. వారానికి 2 ఆదివారాలు వస్తే ఎంత బాగుంటుంది. నువ్వేగా ముఖ్యమంత్రివి. అవును. ఎన్ని రోజులు కావాలన్నా లీవ్ పెట్టుకోవచ్చుగా. అసలు నిన్నెవరు అడుగుతారు? అదే తప్పు. ప్రజలే నా పై అధికారులు, నేను వాళ్ళకి పనివాణ్ణి. నువ్వే చోచ్వీట్. మొండి పట్టుతో ఉన్న మీ నాన్ని ఇవాళ సాయంత్రమే పెళ్లి విషయం మాట్లాడేట్టు మార్చేశావు. ఇంకేముంది, వచ్చే ముహూర్తానికే మన పెళ్లి. మెడలోన తాళి కడతా, నీకు మల్లెపూల రైకనిస్తా, నువ్వు ముద్దులాడ పండు లాంటి బాబు.
సారీ సార్, మీ పర్మిషన్ లేకపోయినా మీ ప్రాణాల్ని కాపాడడం నా బాధ్యత. Attack! Come faster! Hey, you! మనవాణ్ణి Come on! Come faster! He's under control now. It's safe to come out, sir. త్వరగా తీసుకెళ్ళండి. ఫాస్ట్ ఫాస్ట్ సార్, కమ్ ఫాస్ట్. అవన్నీ క్లియర్ చేయండి. ఇలా జరుగుతుందని బాబు, ఇలా క్షణం క్షణం చస్తూ బతికే జీవితాన్ని నువ్వు కోరుకోవచ్చు. నాకు నా కూతురికి వద్దు. నానా ఆయన ఇంత జరిగినా ఇతన్ని పెళ్లి చేసుకోవాలని నువ్వు అనుకుంటే అన్నిటినీ వదిలేసి ఒక మామూలు మనిషిగా రమ్మని చెప్పు. అంతే. నువ్వు జీవితాంతం పెళ్లి కాకుండా ఇంట్లో ఉన్నా సహిస్తాను, కానీ నిన్ను ఒక విధవగా చూసే శక్తి నాకు లేదు. చెప్పండి. ముఖ్యమంత్రి గారండి? అవునండి. నా పేరు ధనలక్ష్మి అండి. రాజమండ్రి గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నానండి. పీడ్సు జ్వరం వచ్చి మా అబ్బాయిని ఎక్కడ చేర్పించామండి. 10 గంటలకు రావాల్సిన డాక్టర్ ఎంతవరకు రాలేదండి. నిప్పులా కాలుతుందండి. అలాగా, సరే మీ పక్కనే హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ వాళ్ళకి ఇవ్వండి. హలో, నేను వార్డు బాయ్ వినాయకరావునండి. వినాయకరావు, డాక్టర్ ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వచ్చేస్తారండి. ఎప్పుడు ఇలాగ లేట్గా వస్తారా? అదేంటంటే సార్, ఆయన ఇడిగా ఒక క్లినిక్ పెట్టారండి. అక్కడ పని అయిపోయాక ఇక్కడికి వచ్చేస్తారండి. డాక్టర్ పేరేంటి? సోమసుందర్ గారండి. వినాయకరావు, మీ హాస్పిటల్కి ఇప్పుడు ఫ్యాక్స్ వస్తుంది. అది తీసుకెళ్లి మీ డాక్టర్ గారికి ఇచ్చి మిమ్మల్ని సస్పెండ్ చేశారు, ఇక మీరు హాస్పిటల్కి రావక్కర్లేదు, క్లినిక్లోనే ఉండమని సీఎం చెప్పారని వెళ్ళి చెప్పు. సార్ వెంటనే ఆ పేషెంట్ని ఇంకో డాక్టర్ని చూడమని చెప్పండి. ఓకే సార్. హలో, బందర్ నుంచి గిరిజన మాట్లాడుతున్నానండి. చీటీలు కట్టి దాచుకున్న డబ్బులతో టీవీఎస్ 50 కొన్నామండి. వారు ఆఫీస్కి వెళ్ళడానికి దాన్ని దొంగలెత్తుకెళ్లారండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వారమైనా యాక్షన్ తీసుకోలేదండి. యాక్షన్ తీసుకోపోయినా పర్వాలేదండి. మరీ హీనంగా మాట్లాడుతున్నారండి. ఆ సంగతి కాదు చూడండి అయ్యా. రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ పేరేంటమ్మా? వెంకటప్పయ్య అండి, మా వారండి. అయ్యా నమస్కారం అండి, నా పేరు వెంకటప్పయ్య అండి. సోమవారం నా బండి ఎత్తుకెళ్ళిపోయారండి. ఆ విషయం మీ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చా? ఇప్పుడు ఏంటి? ఆ ఎత్తుకుపోయిన బండి కనిపెట్టేశారండి. హోండా సిటీ పోగొట్టుకున్నోడే స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే నీ అర్ధన టీవీఎస్ 50 కోసం వెంటనే యాక్షన్ తీసుకోవాలంటారా? నీ పేరేంటి? పేరా? రామూర్తి. ఏం చేస్తావు నువ్వు? పెద్దదా డిఎస్పీ కంప్లైంట్ ఇస్తావుట? నీ టీవీఎస్ 50 రాదు, పార్టీగా పీకి చెత్త బజార్లు అమ్మేసినందుకో బామర్తి. మిస్టర్ రామూర్తి, మీరు ఫోన్ కట్ చేసి ఫ్యాక్స్ ఆన్ చేసుకోండి. ఎందుకు? ఏలా మీకు సస్పెన్షన్ ఆర్డర్ పంపించాం, సరిగ్గా వస్తుందో చూడండి, లేదా ఇంకోసారి పంపుతాం. హలో, ఎవరు సార్? సీఎం సార్. సార్, పోతులూరు గ్రామం నుంచి మీకు అర్జెంట్ కోరిక. ఏంటట? ఎవరో మీకు ఉమ్మా ఇవ్వారంట. ఉమ్మా? హలో, నువ్వేనా? ఏంటిది విసిగా ఉంటాను? ఏయ్ తిప్పుడా,
అద్దరు కొడుతున్నావు, నాకు నచ్చా. టీవీలో నన్ను చూస్తున్నావా? అవును, ఈ షర్ట్ ఏం బాగలేదు. నీలం రంగు షర్ట్ వేసుకుంటే సూపర్ గా ఉంటావు. నీలం రంగు షర్టా? సరే సరే, ఫోన్ పెట్టి. ఐ లవ్ యూ సియాన్. ఏయ్